హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. ఎస్, ఆ ఒక్కటి చాలు. ఆ ఒక్కటి కోసమే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ, మెయిన్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ. సో ఆల్రెడీ ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, దేవరా టైటిల్ సాంగ్ అయితే. సో ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ ని మించి అయితే సాంగ్ పీక్స్ లో ఉండింది. అండ్ ఇప్పుడు చూస్తే ఒక మెలోడీ సాంగ్ దాని తర్వాత రిలీజ్ కాబోతుంది. అండ్ దాని తర్వాత ఎప్పటి నుంచో ఒక ట్రెండ్ అవుతుంది, ఆయుధ పూజ సాంగ్ ఉండబోతుంది ఈ సినిమాలోనే. సో మొత్తానికి అది ఒక రేంజ్ లో ట్రెండ్ సెట్ చేసే విధంగా అయితే ఉండబోతుందని బీభత్సమైన టాక్ ముందు నుంచి. సో మొత్తానికి ఇవన్నీ ఓకే, బట్ అసలైంది ఎక్కడ? వేడి వేడి పకోడీ ఎక్కడ? అసలు ఇలాంటి చలికాలంలో వేడి వేడి బజ్జీ ఉంటే ఎలా ఉంటది చెప్పండి? అసలు మామూలు ఉండదు కదా. సో దేవర లాంటి సినిమాలో, ఎన్టీఆర్ ఉన్న సినిమాలో అలాంటి మాస్ సాంగ్ ఒక్కటి ఉంటే చాలు, కిర్రాక్ ఉంటది. సో మొత్తానికైతే అలాంటి మాస్ సాంగ్ ఇప్పుడు దేవరలో కనిపించబోతుంది భయ్య. సో అదైతే ఇప్పుడు జూలై 27న షూటింగ్ జరగబోతుంది హైదరాబాద్ లో. సో మొత్తానికైతే దీని కొరియోగ్రాఫర్ వచ్చేసి మన శేఖర్ మాస్టర్. ఇంకో యాపిల్ బ్యూటీ కాదు, దాని అమ్మ మొగుడు లాంటి సాంగ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నారు. ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ మాస్ స్టెప్స్ సినిమా సాంగ్ ఇది మాత్రం. సో మొత్తానికైతే ఈగర్ గా చాలా మంది ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఇక ఒక పాట అయితే రిలీజ్ అయిపోయింది, ఇంకా 3 పాటలు ఉన్నాయి అంతే. మొత్తం ఈ సినిమాలో 4 పాటలు రిలీజ్ అయిపోతున్నారు. అండ్ దాని తర్వాత ఒక పెద్ద ఈవెంట్ ఉండబోతుంది, అండ్ ఒక ట్రైలర్ టీజర్. ఎస్, టీజర్ అయితే లేదు భయ్య, ఒక ట్రైలర్ అండ్ పెద్ద ఈవెంట్, 4 సాంగ్లు. సో మొత్తానికి ఇదే ఇక సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ప్రమోషన్స్ అనమాట. సో మొత్తానికైతే టీజర్ లేకపోవడమే నాకైతే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే సినిమా అంతా టీజర్ ఇక వచ్చిన ఆ ఇంట్రడక్షన్స్ చూపించేస్తే ఇక ట్రైలర్ చూపించడానికి ఏముంటుంది. సో మొత్తానికి ట్రైలర్ ఒక్కటి చాలు భయ్యా, అండ్ సాంగ్స్ ఈవెంట్ చాలు ఇక జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోవడానికి. సో మొత్తానికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, బికాస్ మాస్ సాంగ్ ఉండబోతుంది రా. సో మొత్తానికి ఇది సంగతి అయితే. సో నెక్స్ట్ అయితే మెలోడీ సాంగ్ రాబోతుంది, వెయిట్ చేయండి. నాకు తెలిసి ఈ సాంగ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ అప్డేట్స్? తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షో వైబ్.